హాయ్ పేరెంట్స్. సో మనం ఇప్పుడు మన కిడ్స్కి మనం ఆటిజం స్ట్రీమ్లో ఉన్నప్పుడు మనం థెరపీస్ తీసుకుంటుంటాం, థెరపీస్కి వెళ్తుంటాం. మనకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు, అరే ఏంటి ఎవ్రీ మంత్ మనం వెళ్తాం, థెరపీస్ తీసుకుంటాం, చాలా లాట్ ఆఫ్ మనీ, అలా ఫినాన్స్ ఉంటుంది, మీ ఎమోషన్స్ ఉంటాయి, మీ పెయిన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఒకటి పేరెంట్స్ ఇలా చాలా ఇంపార్టెంట్ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవ్రీ మంత్ మనం థెరపీస్కి వెళ్తుంటాం. నేను మా సెంటర్లో కూడా చెప్తాను, ప్రతి ఒక్కరికి చెప్తాను. డెఫినెట్గా ఏం చెప్తాను అంటే, మన థెరపీ ప్రాసెస్లో మన థెరపీ సక్సెస్ అవ్వాలంటే నేను ట్రయాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. అసలు ఏంటి ఆ ట్రయాంగిల్ అంటే, ఫస్ట్ మనం కిడ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అంటే థెరపీకి రోజు మనం తీసుకెళ్తున్నప్పుడు కిడ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కిడ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎంత ఇంపార్టెంటో పేరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా అంతే ఇంపార్టెంట్. అది ఎవరైనా కానీ, మదర్ అయినా కానివ్వండి, ఫాదర్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం థెరపిస్ట్ తీసుకుంటే ఆ థెరపిస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సీక్రెట్ ఇంట్లో ఏముంది అంటే, థెరపీస్లో మనం వెళ్ళేటప్పుడు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మన స్టేట్ ఆఫ్ మైండ్. మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటే థెరపీస్ అనేవి అంత బ్యూటిఫుల్గా వస్తాయి. మన స్టేట్ ఆఫ్ మైండ్ రిలాక్స్గా లేదనుకోండి, థెరపీస్ అనేవి జరగవు. స్పెషల్లీ మేము మా ప్లేస్లో మేము చాలా చాలా కేర్ తీసుకునేది ఏంటంటే, ఎవ్రీ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మేము నిరంతరం డాక్టర్ తేజస్వి మొత్తం తను లీడ్ చేస్తుంది మొత్తం అందరినీ. సో తను ఎప్పుడు ఒకే మాట చెప్తుంది అందరికీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం హ్యాపీ మదర్గా ఉండాలి లేదా హ్యాపీ పేరెంట్గా ఉండాలి. ఇవి ఉంటే ఆటోమేటిక్గా 50% ప్రాబ్లమ్ సాల్వ్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో మై డియర్ పేరెంట్స్, ప్లీజ్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ఈ స్టేట్ ఆఫ్ మైండ్. ఎవ్రీ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన థెరపీస్ అద్భుతంగా అవుట్కమ్ బయటికి రావాలి అంటే నౌ ద కీ వర్డ్ ఈస్ స్టేట్ ఆఫ్ మైండ్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. మరి ఎలా సార్ స్టేట్ ఆఫ్ మైండ్ మనం ఎలా కేర్ తీసుకోవాలి అంటే, జస్ట్ సింపుల్, ఐ గివ్ ఎ సింపుల్ టెక్నిక్. వెన్ ఎవర్ యూ ఫీల్, చాలా మంది మనం ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే యాంగ్జైటీ ఎక్కువైపోతుంటుంది. సో లాట్ ఆఫ్ యాంగ్జైటీ. సో యాంగ్జైటీతో ఏమైపోతుంది, బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. సింపుల్, ఆ బ్రీతింగ్ ప్యాటర్న్ ఫాస్ట్గా పెరిగిపోవడంతో ఆటోమేటిక్గా బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా అది డిఫరెంట్ ఫంక్షన్ జరిగిపోతుంటుంది. మన లోపల డిఫరెంట్ టాక్సిన్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మనం లో అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి కంట్రోల్ యువర్ బ్రీతింగ్, అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్, కౌంట్ యువర్ సెల్ఫ్ బ్రీతింగ్ 1 to 4 ఇన్హేల్, స్టాప్ యువర్ బ్రీతింగ్ అండ్ 1 to 6 exhale. Just relax your mind. Automatically your state of mind will be set. Thank you parents.